మణిపూర్లో 2 రోజులుగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. హింసకు వ్యతిరేకంగా విద్యార్థులు రాజ్ భవన్ ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. డీజీపీని తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలతో ఉద్రిక్తత నెలకొందక్కడ. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొద్ది రోజులుగా మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ, మైతై వర్గాల మధ్య ఘర్షణలతో గత ఏడాది అట్టుడికిన మణిపూర్లో మళ్లీ అగ్గిరాజుకుంది. రాకెట్, డ్రోన్ బాంబ్ దాడులతో ఈసారి మరింత హైటెన్షన్ నెలకొంది. ఇప్పుడు జరుగుతున్న ఘర్షణల్లో సుమారు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్లోని పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. శాంతి భద్రతల దృష్ట్యా తూర్పు, పశ్చిమ ఇంఫాల్ జిల్లాల్లో ఉదయం 10 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవల్ని నిషేధించారు. అయితే కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలకు మినహాయింపులిచ్చారు. మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జాతుల మధ్య పోరాటానికి డ్రోన్లు, క్షిపణుల్ని ప్రయోగిస్తున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో 11 మంది మరణించారు. ఈ నేపథ్యంలో డ్రోన్, క్షిపణి దాడులకు వ్యతిరేకంగా విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. ఇంఫాల్లోని రాజ్ భవన్ ఎదుట పెద్ద సంఖ్యలో బైఠాయించారు. హింసాత్మక ఘటనలు పెరగడంతో రాష్ట్రంలో విద్యాసంస్థల్ని సెప్టెంబర్ 9, 10న మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. స్కూల్ యూనిఫారం ధరించిన విద్యార్థులు గవర్నర్ని కలిసి తమ నిరసన తెలిపేందుకు పట్టుపట్టారు. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా మోహరించిన కేంద్ర బలగాలు శాంతిని పునరుద్ధరించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర అదనపు బలగాల్ని వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర భద్రతా సలహాదారుని తొలగించాలని, యూనిఫైడ్ కమాండ్ ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మణిపూర్లో 2 రోజులుగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. హింసకు వ్యతిరేకంగా విద్యార్థులు రాజ్ భవన్ ముట్టడికి యత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మణిపూర్లో ప్రస్తుతం పలు జిల్లాల్లో కర్ఫ్యూ కూడా కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాం. 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవల్ని కూడా అక్కడ తొలగించినట్టు తెలుస్తోంది. మణిపూర్లో 2 రోజులుగా విద్యార్థులు రాజ్ భవన్ ముట్టడిస్తూ వారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థులు డీజీపీని తొలగించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం అక్కడ ఏర్పడింది. ఈ క్రమంలో పోలీసులు కూడా నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. మన విజువల్స్ లో చూడొచ్చు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు. పోలీస్ బలగాలతో మొత్తం మణిపూర్ అంతా అట్టుడుకుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థుల్ని వారు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కుకీ, మైతై వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో గత ఏడాది మనం చూసాం మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు ఏ విధంగా ఉండేవో. ఈ నేపథ్యంలో మరోసారి అదే పరిస్థితులు రిపీట్ అవుతున్నాయి. రాకెట్, డ్రోన్ బాంబుల్ని కూడా ప్రయోగిస్తూ అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పుతున్న పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు వీటిని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా స్కూల్ ని కూడా బంద్ చేయటం, విద్యా సంస్థల్ని బంద్ చేయటం ఇవన్నీ కూడా వారి ఆందోళనకి కారణంగా మారాయి. I'm